Hi everyone, welcome back to my channel. This is Shivani. So welcome to another day and another beautiful video. సో ఈ బ్లాగ్ వచ్చేసి మొత్తం ఫుడ్ సిరీస్ అనమాట. సో బయటికి వెళ్ళాలి అని ఇంకా రెడీ అవుతున్నాము. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫేమస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఐ మీన్ రామెన్ తినడానికి అనేసి. సో రామెన్ అనేది జాపనీస్ వాళ్ళది. సో అథెంటిక్ జాపనీస్ రెస్టారెంట్కి అయితే మనం ఈరోజు వెళ్తున్నాము. అండ్ ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఫస్ట్ ఇంట్లో ఇంకా పూజ చేసుకొని ఆ తర్వాత రెడీ అయ్యి అండ్ మనం రెడీ అవ్వడమేమో కానీ ఫస్ట్ పిల్లల్ని రెడీ చేయడానికే ఓపిక అంతా పోతుంది. అండ్ వాళ్ళని రెడీ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంటారు కదా. అండ్ ఇక్కడ పాపని రెడీ చేస్తున్నా. ఐ మీన్ ఇప్పుడే కొత్తగా దానికి పిల్లికలు వేస్తున్నా అనమాట. సో ఫస్ట్ అయితే అసలు ఒక క్లిప్ అసలు పెట్టుకునేది కాదు. అండ్ ఇన్ కేస్ మనం పెట్టినా కూడా 1 సెకండ్లో పీకేసుకునేది అండ్ ఏడ్చేదన్నమాట. అండ్ తర్వాత మెల్లిగా దాన్ని షాప్కి తీసుకెళ్ళి అండ్ పిలకలు వేసుకునే వాళ్ళని చూపించి అండ్ నేను రబ్బర్ బ్యాండ్ వేసుకునేటప్పుడు చూపించి అలా మెల్లిగా చూపిస్తే అది షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుందనమాట. అట్లా వెళ్ళి రబ్బర్ బ్యాండ్స్ చూపించి షాప్లో ఏ కలర్ కావాలి అని అలా మ్యాక్సిమం దానికి పింక్ ఫేవరెట్ కలర్ అనమాట. అన్ని పింక్ అని అడుగుతుంది. సో అట్లా పింక్ రబ్బర్ బ్యాండ్స్ తెచ్చి అప్పుడు అలా మెల్లిగా స్టార్ట్ చేసింది వేసుకోవడము. ఫస్ట్ అయితే వేసుకున్న వెంటనే తీసేసేది అండ్ ఇప్పుడు కొంచెం ఉంచుకుంటుంది అనమాట. సో అలా అలవాటైంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొత్త ఫుట్వేర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట మింత్రా నుంచి. సో అది చూపిస్తున్నా. అండ్ నా అవుట్ఫిట్కి ఇవి మంచిగా మ్యాచ్ అయిపోతాయి అనేసి దీన్ని పేరప్ చేస్తున్నా. సో ఈరోజు నేను మొత్తం బ్లాక్ కార్డ్ సెట్ వేసుకుంటున్నాను అనమాట. మొత్తం కూడా బ్లాక్. సో ఆ బ్లాక్కి ఈ బ్లాక్ ఫుట్వేర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని యాడ్ చేసుకున్నా. అండ్ ఆల్ సెట్ టు గో. అండ్ మేము స్టార్ట్ అయిపోతున్నాం అరౌండ్ 7-7:30 అట్లా మేము స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇంకా చూస్తున్నారు కదా పిల్లల హడావిడి అదంతా కూడా. సో బయటకు వెళ్తున్నామంటే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటారు. అండ్ ఈవినింగ్ టైంలో ఎందుకు వెళ్తున్నామంటే ఈవినింగ్ టైమే కుదురుతుంది. అండ్ ఈవినింగ్ టైం ఎందుకో నాకు ఈవినింగ్ టైం చాలా బాగా అనిపిస్తుంది అనమాట బయట తిరగడానికి. అండ్ హైదరాబాద్లో కూడా నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ కమ్మింగ్ బ్లాగ్స్లో నేను నైట్ టైం ఫుడ్ అనేది కూడా ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే. ఎందుకంటే పిల్లలతో అయితే కుదరదు. బట్ మ్యాక్సిమం కొంచెం ఎట్లా మేనేజ్ చేసుకుంటూ నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ ఫుడ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హైదరాబాద్లో ఫుడ్ అనేది అస్సలు ఎక్కడ చూసినా అంత బాగుంటుంది. అంటే నైట్ టైం ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది మన దగ్గర, వేరే సిటీస్ లాగా కాదు. హైదరాబాద్లో నైట్ లైఫే ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. సో అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ హియర్ వి గో. ఇక్కడ మనమైతే వచ్చేసాము మామా గోటుకి. ఇది అథెంటిక్ రామెన్ దొరుకుతుంది ఇక్కడ. అథెంటిక్ జాపనీస్ రెస్టారెంట్ అనమాట ఇది. సో ఇది నేను మా పాపతో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఫర్ ద సెకండ్ టైం నేను ఈ రెస్టారెంట్ విజిట్ చేశాను అనమాట. సో అప్పుడు నేను రామెన్ అనేది తినలేదు, ఓన్లీ మోమోస్ అవి తిన్నా అంతే. అండ్ రామెన్ అనేది నేను తినలేదు. అండ్ అప్పుడు అక్షయ్ రామెన్ తిన్నాడు అనమాట. సో అప్పుడు నాకు రామెన్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో రెడీమేడ్ ఇన్స్టెంట్ రామెన్ అనేవి మనకి డెలివరీ వస్తాయి కదా. సో అవే ఇన్స్టెంట్ రామెన్ నేను చాలాసార్లు తిన్నా అండ్ నాకు ఫేవరెట్ కూడా అది. సో అట్లా మనం ఇప్పుడు ఇంకా నార్మల్ అథెంటిక్ రామెన్ తిందామని చెప్పేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఎవరికైనా రామెన్ లవర్స్ ఉంటే ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ హైదరాబాద్లో రామెన్ రెస్టారెంట్ చాలా వచ్చాయి అనుకుంటా, బట్ నేను అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ విజిట్ చేసా ఈ ప్లేస్, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ రామెన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇట్లా ఫ్రైమ్స్ లాగా ఇస్తారనమాట. అండ్ ఇది కలర్స్లో ఉంటుంది కాబట్టి పిల్లల్ని మంచిగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇది మనం మళ్ళీ రీఫిల్ చేయించుకొని మరీ తిన్నామన్నమాట. సో దీంతోపాటు మనకి 2 డిఫరెంట్ సాసెస్ ఇస్తారు. సో అవి నేను ముందు చూపిస్తా. అండ్ ఇక్కడ లిక్కర్ సప్లై కూడా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాక్టైల్స్ అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఇక్కడ మాక్టైల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏరియాలో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. బట్ అవేవి మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది ఒక్క రెస్టారెంట్కే మేము ఈ
మాల్లో ఉన్న ఇది మాల్ కాదు, ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ రెస్టారెంట్ మేము ఫర్ ద సెకండ్ టైం విజిట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఎంతమంది మీరు ఇన్స్టెంట్ రామెన్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో నాకు తెలిసి హైదరాబాద్లో చాలామంది రామెన్ లవర్స్ ఉన్నారనుకుంటా. సో అందుకోసమే వాళ్ళ కోసం నేను ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నా. ఎందుకంటే రామెన్ అందరికీ కాకుండా కానీ చాలా వరకు మందికి రామెన్ అనేది చాలా నచ్చుతుంది. అండ్ చాలామంది రామెన్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వ్లాగ్స్ చూసా నేను. ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా వ్లాగ్స్ చూసా. రామెన్ లవర్స్ ఉన్నారు కానీ పర్ఫెక్ట్ రామెన్ దొరికే ప్లేస్ అనేది ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ కొత్తగా ఏదో రామెన్ వచ్చింది కానీ అది అంత అథెంటిక్ కాదు. అది జస్ట్ నార్మల్ ఇండియన్స్ వాళ్ళే పెట్టి చిన్నగా నడిపిస్తున్నారు. సో అది కూడా బాగుంటుందేమో, బట్ మేబీ నేను అదైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇదైతే చాలా బాగుంటుంది, అథెంటిక్ ఉంటుంది. సో అందుకని ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ రామెన్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే టూ స్పైసీ వెళ్ళకుండా మీడియం ఫ్లేవర్తో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని మనం కొంచెం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని మనకు తగ్గట్టుగా స్పైసీ లెవెల్స్ కూడా మనం చెప్పొచ్చు. అదే ఇన్స్టెంట్ రామెన్ అయితే చాలా స్పైసీ ఉంటుంది. అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ స్పైసీ లెవెల్స్ అనేది. బట్ ఇక్కడ ఉన్న రామెన్ మాత్రం మరీ ఇన్స్టెంట్ రామెన్ అంతా స్పైసీ అయితే లేదు. సో ఇక్కడ నేను చూపించాను కదా 2 డిఫరెంట్ సాసెస్ అనేది. ఒకటేమో సోయా సాస్లో లాగా ఉంది, అది కొంచెం స్వీట్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తం గార్లిక్తో ఉంది ఆ సాస్, అది చాలా స్పైసీ ఉంది. సో ఇలా ఈ 2 డిఫరెంట్ సాసెస్తో మనం ఈ ఫ్రైయామ్స్ అనేవి తినొచ్చు. అండ్ ఇక్కడ మా పాప కొంచెం ఫ్రైయామ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కూడా చూపిస్తున్నా ఈ సాసెస్ అనేవి నేను ఎట్లా అప్లై చేసుకొని తింటున్నా అనేది. సో ఇది మనం ఇంట్లో జనరల్గానే ఫ్రైమ్స్ అవన్నీ ఎక్కువ తింటుంటాం కదా. సో ఇవి అంత పెద్ద చేంజ్ అన్నట్టు ఏం లేదు, జస్ట్ రైస్ ఒడియాలు ఉంటాయి కదా, సిమిలర్ టు దట్ అనమాట. సో ఇందులోపల ఈ గార్లిక్ సాస్ అనేది పెట్టుకొని తింటున్నా. అండ్ బాగుంది, గార్లిక్ సాస్ అయితే అల్టిమేట్ ఉంది అసలు, చాలా 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 బాగుంది. సో ఇది మంచిగా దీంట్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది. సో గార్లిక్ సాస్ అంటే మళ్ళీ మనం ఇంట్లో చేసుకునే ఎల్లిపాయ కారం ఇట్లా చేస్తారు కదా, అలా లేదు. ఇది టోటల్గా డిఫరెంట్ సాస్ అనమాట. సో ఇది మన ఫస్ట్ ఐటమ్ ఆర్డర్ చేసింది వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి బేసిల్ కప్ అనమాట ఈ డిష్. సో ఇందులో మనకి చికెన్ని కీమా లాగా చేసి ఇస్తారనమాట. అండ్ దాంతోపాటు మనకి లెట్యూస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తారు. అండ్ దాంట్లో మనం ఈ చికెన్ కీమా ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకొని ఈ సాస్ వేసుకొని తినాలన్నమాట. అండ్ ఇది ఎలా ఉంటుందో ఏంటో అని అందరూ అనుకునే ముందే నేను ఫస్టే చెప్తున్నా, ఇదైతే చాలా 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 బాగుంది. అసలు ఎంత బాగుందంటే కొత్త టేస్ట్, ఇదంతా కూడా మనకు ఒక కొత్త టేస్ట్ లాగా ఉంటుంది. అండ్ ఈ చికెన్ కీమా లెట్టూస్లో పెట్టుకొని ఆ సాస్ వేసుకొని తింటే అసలు ఉంది చూడండి, చాలా చాలా అల్టిమేట్ ఉంది అసలు. ఈ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఈ డిష్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే నేను మస్ట్ ట్రై డిష్ అని చెప్తా. ఈ రెస్టారెంట్లో చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా చాలా 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 నచ్చింది అనమాట. సో ఈ సాస్ వచ్చేసి శాంబల్ సాస్ అనమాట. అనుకున్నట్టు అంత స్పైసీ లేదు అండ్ అంత నార్మల్గా కూడా లేదనమాట. చాలా చాలా కొంచెం స్వీటిష్ అండ్ సాల్టీ అండ్ స్పైసీగా అట్లా అక్కడక్కడ అట్లా ఆ సాస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ సాస్ వల్లే ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అలా ఈ డిష్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా ఇలాంటి డిష్ ట్రై చేసి ఉంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇదైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ మోమోస్ ఇవన్నీ కూడా నేను ఈ రెస్టారెంట్లో ట్రై చేశాను. లాస్ట్ ఇయర్స్లో చూస్తుంటే నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టాను అనమాట. బట్ అప్పుడు నేను ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ఈ రెస్టారెంట్ చూపిస్తున్నా. అండ్ ఓన్లీ ఫర్ రామెన్ లవర్స్ అనమాట ఈ వీడియో ఏదైతే ఉందో. పర్టికులర్గా ఈ వీడియో అయితే
ఓన్లీ ఫర్ రామెన్ లవర్స్ అండ్ జాపనీస్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెస్టారెంట్. అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, నేను మంచిగా లెట్యూస్లో చికెన్ కీమా వేసేసుకున్నా మొత్తం. అండ్ ఇక్కడ మనకి ల్యాంబ్ కూడా ఉంది, అది కూడా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ మేము ల్యాంబ్ ఎందుకులే అనేసి అవాయిడ్ చేసాము. సో మేము చికెన్తో వెళ్ళామన్నమాట. మేబీ ఈ చికెన్ కీమా బదులు వాళ్ళు ల్యాంబ్ కీమా ఇస్తారు. సో అది కూడా ట్రై చేయండి, ఐ మీన్ ల్యాంబ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో. సో నేనైతే ఇక్కడ చికెన్ కీమాతో మంచిగా స్టఫ్ చేసుకొని అండ్ ఆ శాంబల్ సాస్ అంతా దాని లోపల వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ డిష్ అయితే. అండ్ ఇది పిల్లలకి ఎగ్జామ్ అని ట్రై చేసాం కానీ వాళ్ళు అస్సలు తినలేకపోయారు. అంటే వాళ్ళకి ఇలా ఆకుకూరలు ఇవన్నీ కొంచెం తక్కువ కదా, నేను ఆకుకూరలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా గ్రైండ్ చేసో అట్లా ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు పాలకూర అవన్నీ మంచిగా తింటున్నారు. సో బట్ ఈ లెట్యూస్ ఇది ఇంకా రా కదా, సో అలా తినలేకపోయారు. సో వాళ్ళ కోసం మేము ఈ చికెన్ ఆర్డర్ చేసాము. ఇది పీనట్ సాస్లో మనకి గ్రిల్ చేసి ఇస్తారనమాట. సో ఇది అస్సలు స్పైసీ లేదు, చాలా 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 మైల్డ్ స్పైసీ ఉంది. సో ఇది ఈజీగా ఇష్టంగా మంచిగా తిన్నారు. సో వీళ్ళు చికెన్ బాగానే తింటారు. సో అందుకనేసి చికెన్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ ఫస్ట్ కొంచెం నచ్చలేదు, తర్వాత ఉంచేయడం అలా చేశారు. అండ్ తర్వాత తిన్నా కొద్దీ వాళ్ళ టేస్ట్ లెవెల్స్, ఐ మీన్ టేస్ట్ బైట్స్ అన్నీ యాక్టివ్ అయినట్టున్నాయి. సో కొంచెం ఫస్ట్ టేస్ట్ చూసాక తర్వాత తినడం స్టార్ట్ చేశారు, ఇంకా మొత్తం కంప్లీట్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళకి, ఐ మీన్ పిల్లలకి స్పెషల్గా తీసుకోవాల్సిందంటే ఇది ఒక్కటే, వేరేవన్నీ కూడా చాలా స్పైసీ ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు తినలేరు. అందుకని మేము ఇదే ఒక్క దాంతో ఇంకా వీళ్ళకి తినిపించేసాను అనమాట. సో ఇది మొత్తం పీనట్ సాస్లో మనకి మంచిగా చికెన్ గ్రిల్ చేసి ఉంది. సో తింటుంటే కూడా పీనట్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో అలా వీళ్ళకి ఇంకా ఇది బాగా నచ్చింది అనమాట. సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఇలాంటి డిషెస్ ట్రై చేయండి. సో నేనైతే అక్కడ ఏం దొరకవేమో ఇంకా పిల్లలకి పెట్టడానికి, మేబీ తింటారో తినరో అనుకున్నా, ఎందుకంటే వాళ్ళకి స్పైసీ అనేది అసలు అలవాట్లేదు. అయాన్స్ కొంచెం తింటున్నాడు కానీ అనేరకైతే అసలు అలవాటు చేయలేదన్నమాట. సో ఇదైతే మంచిగా తిన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎవరైనా పిల్లలతో వెళ్ళాలి అనుకున్నా ఈ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. బట్ ఇది ఓన్లీ వన్ డిష్ ఉంది, సో దీంతో అడ్జస్ట్ అవ్వాలంతే. కొంచెం పెద్దగా అయితే ఓకే అన్నీ ట్రై చేస్తారు కాబట్టి. అండ్ హియర్ కమ్స్ ద ఫేమస్ రామెన్ అనమాట. సో దీనికోసమే మనం ఇక్కడికి వచ్చాము, దీన్ని టేస్ట్ చేయడానికి. సో ఇట్లా మనం నాన్ వెజ్ చికెన్ది రామెన్ తీసుకున్నాం అనమాట. సో వెజ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో వెజిటేరియన్స్ వాళ్ళు కావాలనుకుంటే వెజ్ రామెన్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ పైన బౌల్లో చికెన్ కీమా అండ్ స్వీట్ కార్న్ అండ్ స్పినాచ్ అవన్నీ వేసి ఇచ్చారనమాట. సో అవన్నీ కూడా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఈ రామెన్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలన్నమాట. సో ఎంతమంది రామెన్ లవర్స్ ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఇంకా మంచి రామెన్ దొరుకుతుందో కూడా నాకు ప్లేస్ సజెస్ట్ చేయండి. సో నేనైతే ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఎగ్ కూడా వచ్చింది. ఈ ఎగ్ అనేది హాఫ్ బాయిల్ ఉంటుంది. సో మనం ఇండియన్స్ తిన్నట్టు ఫుల్ బాయిల్గా ఇవ్వరు. సో అందుకని నేను ఇక్కడ ఎల్లో సపరేట్ చేసుకుంటున్నాను. వైట్ అంటే ఎట్లో గట్లా తినవచ్చు, కానీ ఎల్లో హాఫ్ బాయిల్ అనేది నేను అస్సలు తినలేను. బట్ చాలామంది ఎంజాయ్ చేస్తూ తింటారు ఎల్లోని. సో వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ డిష్ అనమాట. అండ్ వైట్ కూడా అక్కడక్కడ కొంచెం ఉడకలేదు, బట్ స్టిల్ మనం అది లోపలికి నేను డిప్ చేశాను అనమాట. సో ఆ వేడికి అది ఉడికిపోతుంది కదా అని చెప్పేసి సో నేను ఇక్కడ మంచిగా రామెన్ మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం మిక్స్ చేశాక ఇది మన రామెన్. అండ్ నాకైతే ఇన్స్టెంట్ రామెన్ ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే అది స్పైసీ అయితే అనదర్ లెవెల్ ఉంటుంది అసలు. ఇది కూడా బాగుంది. ఐ మీన్ ఫ్లేవర్స్ ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రామెన్ ట్రై చేయండి. ఓన్లీ స్పైసీ బాగా ఉండాలనుకుంటే ఇన్స్టెంట్ రామెన్ ట్రై చేయండి. బట్ ఎప్పుడు ఇన్స్టెంట్ రామెన్ మనం ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాం కాబట్టి సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇలా అథెంటిక్ జాపనీస్ రామెన్ని ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా. అండ్ మధ్యలో చెప్తున్నా అని అనుకోవద్దు. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడ చూస్తే మాత్రం మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్
ఇక నేను బిల్ కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది ట్యాక్స్ ఎంత పడింది అలా ఇలా కమెంట్స్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం ట్యాక్స్ అదంతా కూడా మీకు తెలుస్తుంది కదా అని బిల్ యాడ్ చేస్తున్నాను. సో యా, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై